క్రీస్తు ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఓ ఫోటోడే వాక్య ధ్యానంలోనికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2-3 వచనం చదువుకుందాం. దుఃఖాక్రాంతులని ఓదార్చుటకును, సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపినాడు. ఈ మాటలు ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభు గురించి యెషయా భక్తుడు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవచించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దుఃఖాక్రాంతులుగా జీవిస్తున్నారో, ఎవరైతే నలిగిన హృదయం కలిగిన వారు ఉన్నారో, అలాంటి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడనే విషయాన్ని ఇక్కడ యెషయా భక్తుడు ప్రవచనాత్మకంగా తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే జీవితంలో సంతోషంగా ఎక్కువ కాలం దుఃఖంతో బ్రతికే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వారికి ఎదురవుతున్న సమస్యలు, శోధనలు, అలాగే నలిగిపోయిన పరిస్థితులు, కృంగజేసే పరిస్థితులు వారి జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యల నడుమనే బ్రతికేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీద మనం నిలుపుతూ ఉన్నప్పుడు వాటన్నిటిని మనం దుఃఖాన్ని సంతోషంగా మార్చగల దేవునికి మనం మన సమస్యను అప్పగిస్తే వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని ప్రభుపేట మీకు తెలియజేస్తా ఉన్నాను. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్చడానికి ఆయన దుఃఖాక్రాంతులను ఆనంద వస్త్రంతో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నలిగిన వారికి ఆయన గొప్ప విడుదల కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఉదాహరణ చూసినట్లయితే హన్నా జీవితం ఎంతో నలిగిపోయింది బిడ్డల కోసం. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మరి సమయం లాంటి గొప్ప బహుమానాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. తన హృదయంలో సంతోషాన్ని నోటి నుండి నవ్వు కలుగు చేసి సమయం లాంటి గొప్ప బిడ్డను అనుగ్రహించాడు. ఆమె జీవితంలో సంతోషాన్ని నింపాడు. అంత మాత్రమే కాదు, హిజ్కియా జీవితంలో చూసినట్లయితే మరణకరమ రోగం వచ్చినప్పుడు ఆ రోగం నుంచి గొప్ప విడుదల కలుగు చేశాడు. అలాగే అష్షూరు రాజు సెనహెరీబు యుద్ధానికి వస్తుంటే వాటిపై జయమిచ్చాడు. ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదుగుతున్నప్పుడు ప్రభు సన్నిధిలో వాటన్నిటిని అప్పగించినట్లయితే వాటన్నిటినీ ఆనంద వస్త్రాలుగా మారుస్తాడు దేవుడు. మన హృదయంలో సంతోషం నింపడానికి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన వచ్చాడు. నీ జీవితంలో ఎలాంటి దుఃఖంతో గడుపుతున్నావో, ఏ విషయం నలిగిపోతున్నావో, ఏ సమస్యలో ఉన్న ప్రయాణం చేస్తున్నావో వాటన్నిటినీ ప్రభువుకు అప్పగించు. వాటన్నిటి నుంచి విడిపించి నీ జీవితంలో తన శాంతిని, తన సమాధానాన్ని నీ హృదయంలో నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభు సన్నిధిలో మనకు మనంగా సమర్పించుకుందాం. మన జీవితం అంతటినీ ప్రభువుకు అప్పగిద్దాం. ఆయన ఏలుబడికి, ఆయన అధికారానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, దుఃఖించే వారికి ఓదార్చడానికి, దుఃఖాక్రాంతంలో బ్రతికే వారికి ప్రభువా ఆనంద వస్త్రాన్ని ధరింపజేస్తామని ఇదిగో ప్రభు ఈ దినాన్ని వాగ్దానం చేస్తావు ప్రభువా. ఆ వాగ్దానం నెరవేర్పు మా ప్రియుల జీవితం జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.